హలో వైటీ ఫ్యామిలీ. సో ఇవాళ ఎక్కడ ఉన్నాం అనుకుంటారా? ఇవాళ అయితే మా మామయ్య వాళ్ళ షాప్కి వచ్చాం. ఇది వచ్చేసి అక్షర ఫ్యాన్సీ శారీస్. ఇది మనకి హైత్ నగర్లో అయితే ఉంటుందండి. సో నేను అడ్రస్ అయితే మీకు ఇప్పుడు క్లియర్గా చూపిస్తా చూడండి. సో మెయిన్ బస్ స్టాప్ దగ్గర నుంచి వాకబుల్ డిస్టెన్స్లోనే ఒక్క 1 minute ఇట్లా వాక్ చేసేస్తే మనకి దాని ఆపోజిట్గా అయితే బాలాజీ స్వీట్ షాప్ అయితే ఉంటుంది అనమాట. దాని ఆపోజిట్లోనే ఉంటుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి కార్తికేయ మెన్స్ వేర్. సో అది కూడా మా మామయ్య వాళ్ళదే. సో మనం ఈరోజు అయితే నేను మెన్స్ వేర్ చూపించాను, ఓన్లీ లేడీస్ కలెక్షన్, అది కూడా శారీస్. ఇక్కడ మీకు డిస్ప్లేలో ఉన్నాయి కదా, సో చూడండి, బుల్లిగా క్రిస్మస్ వేర్ అనమాట. సో చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే క్రిస్మస్కి శాంటాక్లాస్ గెటప్ వేపిస్తారు కదా, సో వాళ్ళకైతే యూజ్ అవుతుంది. అండ్ డీజే టిల్లు మోడల్లో అండ్ వైట్ ఫ్రాక్స్ అయితే ఇంకా చాలా ఉన్నాయి. ఏంజెల్ లాగా వెనకాల బటర్ఫ్లై వచ్చి, అండ్ ఇక్కడ చూడండి అందరికీ అవైలబుల్గా ఉండే ఫ్రాక్స్ కూడా ఉన్నాయి. అండ్ వైట్ కలర్ శారీస్ అన్నీ క్రిస్మస్కి కలెక్షన్ అయితే రెడీగా ఉందన్నమాట. సో నేను అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చా ఆ రోజు. నార్మల్గా కలెక్షన్ చూద్దామని వచ్చా, బట్ ఎందుకో వీడియో తీసుకుంటే అయిపోతుంది, మళ్ళీ కలర్స్ అన్నీ పోతాయి అనమాట, తొందర పోతాయి. సో అందుకే నేనైతే తొందరగా వచ్చేసాను. బట్ మీరు ఏం అనుకోకండి షాప్ని చూసి, ఎందుకంటే ఇది నైట్ టైమ్, అప్పటికి అంత మొత్తం పీక్ పెట్టేసి పోయినారు కస్టమర్స్. సో ఎవరిని ఏం అనలేము కదా, వాళ్ళు క్లీనింగ్ చేసే టైంకి నేను వచ్చాను. నెక్స్ట్ టైం అయితే మంచిగా క్లీన్గా అయితే చూపిస్తా. అండ్ మా అత్తయ్య మా మామయ్య వాళ్ళని కూడా చూపిస్తాను అనమాట. ఫస్ట్ శారీ వచ్చేసి ఇది మీరు షార్ట్స్లో చూసి ఉండొచ్చు, ఎంత బాగుందో. నాకు ఫస్ట్గా ఇది అయితే చాలా బాగా నచ్చింది అనమాట. జార్జెట్లో మనకి ఇట్లా కుచ్చులు కూడా వచ్చాయన్నమాట. ఇదే కుచ్చులు మనం బయట వేయించుకుంటే ఫుల్ ప్రైస్ కదా. డబల్ షేడెడ్ శారీ ఎంత షైన్ ఇస్తుంది చూడండి, నైట్ టైం కానీ లేదు అంటే మ్యారేజెస్కి, ఫంక్షన్స్కి, ఇప్పుడు క్రిస్మస్కి అయితే పర్ఫెక్ట్ అవుట్ఫిట్ అని చెప్పొచ్చు. ఇంకా న్యూ ఇయర్కి కూడా చాలా బాగుంటుంది. చూడండి కలర్ కాంబినేషన్స్ అయితే ఎంత బాగుందో. అసలు ఆ కాంట్రాస్ట్ కలర్స్లో ఇచ్చారనమాట, లైట్ అండ్ డార్క్ షేడ్లో. నాకైతే ఫుల్గా నచ్చి ఒక శారీ కూడా తీసేసుకున్నాను. ఆ శారీ అయితే ఇది. సో ఇది లేదు, స్టాక్ అయిపోయింది. సో నేనే తీసేసుకున్నాను అనమాట, అంత నచ్చింది. సో మనం తొందరగా వచ్చి తీసుకుంటే ఏంటంటే మనకు స్టాక్ ఉంటుంది, లాస్ట్కి వస్తే ఏంటంటే స్టాక్ అయిపోతుంది, మళ్ళీ తెప్పించేటప్పటికి మనం వెయిట్ చేయాలి. అండ్ మీకు ఒకవేళ ఏదైనా శారీ కావాలి అన్నా ఒకసారి పిక్చర్స్ చూపించండి, తీసుకొచ్చే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు, ఉంటే మాత్రం తెస్తుంది. సో నేనైతే ఎన్ని తీసినో, మా అత్తకి ఇంకా వర్కర్స్ కూడా ఉన్నారు, బట్ వాళ్ళకి ఎందుకులే ప్రాబ్లం అని చెప్పి చాలా తీపిచ్చిన, మళ్ళీ ఇంకా కొన్ని నేనే ఫోల్డ్ చేసేసి పెట్టేసిన. నెక్స్ట్ శారీ ఇది అనమాట. నేను శారీస్ జోలికి వెళ్ళలేను, ఎందుకంటే అందులో ఏదైనా పోగుపోయినా మళ్ళీ ప్రాబ్లం కదా. అందుకే మా అత్తయ్య వర్క్లో ఉండే, యాక్చువల్ ఆ టైంలో బిజీగా ఉండే, బట్ పిలిపించి నేను వీడియో తీయాలి రా అని చెప్పేసి మొత్తం పిచ్చేసిన అనమాట. అది ఒక్కసారి తీసి నాకు పెట్టడానికి రాదనమాట, మళ్ళీ ఫోల్డింగ్ అనేది పర్ఫెక్ట్గా రావాలి. సో ఇక్కడ ఇది వచ్చేసి క్రిస్మస్కి బాగుంటుంది అనమాట. సో చాలామంది వైట్ ప్రిఫర్ చేస్తారు కదా క్రిస్మస్ రోజు, ప్లెయిన్ వైట్ కాకుండా దానిపైన మనకైతే ఫ్లవర్స్ వచ్చేసి ఎంబ్రాయిడరీ వర్క్తో ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ వచ్చినాయి. బ్లౌజ్ వచ్చి మొత్తం ప్లెయిన్ అనమాట. బ్లౌజ్ కోసం ఇప్పుడు మొత్తం ఇప్పించిన నేను శారీని. సో ఇది పిక్చర్లో అయితే ఎలా ఉందో అలానే ఉందన్నమాట, ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్. సో దీంట్లో కలర్ ఆప్షన్స్ ఓన్లీ 4 ఉన్నాయండి. అండ్ ఓన్లీ ఆ ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో అవి చేంజ్ అవుతాయి, రిమైనింగ్ మొత్తం సేమ్ అనమాట. శారీస్ అన్నీ పింక్ కలర్, ఆరెంజ్ కలర్, బ్లూ కలర్, రెడ్ కలర్, 4 కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో నియర్ బై హైట్నర్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి అండ్ వెళ్ళి మన వీడియో చూపించండి, ఎందుకంటే మన వీడియో చూపిస్తే మీకు ఆఫర్ అనేది ఉంటుంది. సో తక్కువ ప్రైస్కి అయితే ఇచ్చేస్తారు. సో మన వీడియో చూపించి శ్రీజ టాక్స్ వాళ్ళ సబ్స్క్రైబర్ అని చెప్పేసేయండి. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేది ఇది. సో ఇది జిమ్మిచ్చు చాలా ఫేమస్ ఉండే కదా, నేను ప్రైస్ అనేది మెన్షన్ చేస్తాను చూడండి. జిమ్మిచ్చు ఎంత ఫేమస్ ఉండేనో అసలు ట్రెండ్లీగా. సో మొన్న నేను వీడియో పెడితే ఎవరో అన్నారు జస్ట్ 800 అని చెప్పారు. అలా ఎలా మాట్లాడుతున్నారో నాకు అర్థం కాలేదు, ఎందుకంటే నేను జిమ్మిచ్చు తీసుకున్నా, అది ప్లెయిన్ జిమ్మిచ్చు. నేను మదీనాలో తీసుకుంటేనే నాకు 1900 అలా పడిందండి, అంత హోల్సేల్ మార్ట్కి వెళ్ళి తీసుకుంటేనే. అట్లాంటిది ఇది చూడండి, ఇంకా హెవీగా వచ్చింది, బార్డర్ వచ్చింది, ఎంబ్రాయిడరీ వచ్చింది, బ్లౌజ్ ఇంత హెవీ వచ్చింది. 800కి ఎలా అడిగారో నాకు అర్థం కాలేదు, బట్ ఆ క్వాలిటీ మీరు చూసిన క్వాలిటీ ఇదైతే చాలా డిఫరెంట్, ఇది చాలా బాగుంది క్వాలిటీ. అండ్ వాటి కలర్స్ కూడా మీకు చూపిస్తున్నా చూడండి. ఇది నెక్స్ట్ శారీ అనమాట. ఇది కూడా వచ్చేసి మనకు జార్జెట్లో అయితే ఉంటుంది. అండ్ బ్లౌజ్ మీకు పిక్చర్ చూస్తే ఐడియా వస్తుంది కదా, సేమ్ పిక్చర్లో ఉన్నట్టే వస్తుంది అనమాట. కట్టుకుంటే మనకు శారీ మొత్తం అయితే ఇప్పి చూపించట్లేదు, ఎందుకంటే మళ్ళీ అది ప్రాబ్లం, నేను వచ్చింది ఈవినింగ్ టైం కాబట్టి. ఒకవేళ మీకు ఏదైనా శారీ నచ్చితే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి, వాట్సాప్ నెంబర్ అనేది ఇక్కడ ఇస్తున్నా చూడండి. సో ఇక్కడ చూడండి బ్లౌజ్ ఎంత హెవీగా ఉందో. అసలు నేను టీచింగ్ ఫీల్డ్లోకి వచ్చినాక బాగా శారీస్ కట్టుకోవడం బాగా అలవాటు అయిందనమాట. నేను ఫస్ట్ కలెక్షన్ రాగానే మా అత్తయ్య వాళ్ళ షాప్లోనే తీసుకుంటాను. ఈసారి ఎప్పుడైనా వీడియో పెడతా చూడండి, నేను కట్టుకున్నాక నేను ఖచ్చితంగా అయితే వీడియో అప్లోడ్ చేస్తాను, మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. సో ఏంటంటే కొంతమందికి కంఫర్టబుల్గా శారీస్ కావాలి, ఎట్లా కడితే అట్లా ఉండాలి అని అంటారు కదా, సో వాళ్ళ కోసం అయితే ఇవి బాగుంటాయి. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది అనమాట, డోలా సిల్క్
టైప్లో ఉంటుంది, డోలా సిల్క్. సో నాకు పేర్లు అంత పర్ఫెక్ట్గా తెలీదు, బట్ ఇది కూడా మనకి చిన్న చిన్న ఫంక్షన్స్కి అకేషన్స్కి చాలా బాగుంటుంది అనమాట. చాలా సాఫ్ట్గా ఉంది చూడండి, ఎలా వేస్తే అలా ఉంటుంది అనమాట. ఈజీ కట్టుకోవడానికి కూడా కంఫర్టబుల్గా ఉంటుంది, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు కూడా కట్టుకోవచ్చు. మెత్తగా అయితే ఉంటుంది, మీకు అక్కడ ఓపెనింగ్ టైంలోనే మీకు అర్థమవుతుంది ఎంత సాఫ్ట్గా ఉందో. చూడండి ఎంత సాఫ్ట్గా ఉంది కదా, కలర్ కాంబినేషన్ కూడా సూపర్గా అయితే ఉంది. అన్ని మంచి కలర్స్ అనమాట, మీరు ఏది కూడా ఇది బాగాలేదు అనడానికి లేదు, అన్ని సూపర్ కలర్ కాంబినేషన్స్. అండ్ ఇది వచ్చేసి ఇప్పుడు చూపిస్తుంది బ్లౌజ్ అనమాట. బ్లౌజ్ వచ్చేసి మనకి ఎల్లో పైన వైట్ కలర్ ఫ్లవర్స్ టైప్లో వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది పళ్ళు పార్ట్. అండ్ కొంగు అయితే మనకి ఇట్లా పికాక్ మోడల్లో వచ్చింది, ఎంత బాగుంది కదా, ఎల్లో పింక్ వైలెట్ కలర్లో చాలా బాగుంది. అసలు ఈ కలర్ కాంబినేషన్ అయితే ఎవర్ గ్రీన్ అని చెప్పొచ్చు, ఎన్ని ఇయర్స్ అయినా కూడా ఆ కలర్ కాంబినేషన్ అంత బాగుంటుంది. సో వీటి ప్రైజెస్ కూడా నేను పైన మెన్షన్ చేస్తా చూడండి. అండ్ నెక్స్ట్ ఇంకా ఫోల్డింగ్ అయితే మా అత్తయ్య చేతిలోనే, నేనైతే ఫుల్ పని పెట్టేసిన రోజు వెళ్ళి మా అత్తయ్య నాకు ఫుల్ సపోర్ట్ అనమాట. నేను ఏదైనా వర్క్ చేసినా, ఏ బిజినెస్ చేసినా కూడా ఫస్ట్ సపోర్ట్ తనే ఇస్తుంది, ఏదైనా చెయ్యు, ఏం కాదు, భయపడకని చెప్పి ఫుల్ స్ట్రెంగ్త్ అనమాట మా ఫ్యామిలీలో అందరికీ మా అత్తయ్యే. అండ్ ఈసారి అయితే మా అత్తయ్యని మా మామయ్యని కూడా వీడియోలో తీస్తాను. ఇప్పుడు నేను అన్ఫార్చునేట్గా అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళినా కాబట్టి తీలేపోయా. కలర్ కాంబినేషన్ చూడండి, ఎల్లో బ్లూ కలర్ అండ్ మెరూన్ అండ్ బ్లూ కలర్ అండ్ వైలెట్ ఎల్లో ఎంత బాగున్నాయి కదా, అస్సలు మిస్ అవ్వకండి. అండ్ నెక్స్ట్ శారీ అయితే ఇది, ఈ కలర్ కాంబినేషన్ అయితే నాకు పిచ్చగా నచ్చింది, ఎల్లో అండ్ బ్లూ. కానీ ఎంత బాగుంది కదండి, చూడండి ఏ కలర్ ఉన్న వాళ్ళకైనా కూడా ఈజీగా సూట్ అయిపోతుంది. కొంచెం డార్క్గా ఉన్న వాళ్ళకైనా, నార్మల్గా అయినా, వైట్గా ఉన్న వాళ్ళకి ఎవరికైనా సూపర్గా సెట్ అయిపోతాయి ఈ కలర్స్ అనేవి, అంత బాగున్నాయి. అండ్ ఇక్కడ మీకు క్లాత్ కూడా మీకు ఈజీగా అర్థమవుతున్నాయి. లేసే శారీస్ నేను తేవద్దని చెప్తా, అంటే కొంచెం లేస్తే కదా వేసుకునేటప్పుడు, అట్లాంటివి అసలు వేసుకున్నట్టే అనిపించవు. నేను నా టీచింగ్ ఫీల్డ్కి కూడా నేను ఎక్కువ వరకు సాఫ్ట్గానే ప్రిఫర్ చేస్తాను. మ్యాక్సిమం అందరు కూడా సాఫ్ట్గా ఉంటేనే ఇష్టపడుతున్నారు ఇప్పట్లో, ఎందుకంటే లావు ఉన్న వాళ్ళు ఇంకా లావు కనబడతారా, అది కొంచెం ఇట్లా ఉబ్బితే. కానీ ఇవైతే చాలా సాఫ్ట్గా ఉంటాయండి, ఎంత బాగుంది చూడండి. ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అనమాట. బ్లౌజ్ కూడా మనకి మస్తు అయితే వచ్చింది, చూడండి ఎంత బాగుందో. అండ్ బార్డర్స్ కూడా మంచి షైనింగ్గా చాలా బాగుందన్నమాట. మీకు వీడియోలో ఎలా కనబడుతుందో నాకు తెలియదు, కానీ డైరెక్ట్గా అయితే ఇంకా బాగుంది. అసలు మీకు ఏ క్వారీస్ ఉన్నా కూడా నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఇక్కడ కలర్ కాంబినేషన్ చూపిస్తున్నా చూడండి, ఇది బాటిల్ గ్రీన్ అండ్ రెడ్ కలర్ అనమాట. అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి వైలెట్ విత్ గ్రీన్. దీంట్లో కూడా నేను ఒక శారీ తీసుకున్నాను, సో నేను ఫస్ట్ వచ్చినప్పుడు తీసేసుకుంటే ఒక పీస్. అండ్ ఇది గ్రీన్ అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్ డిఫరెంట్గా ఉంది కదా, సో ఈ కలర్ కాంబినేషన్ అయితే నేను తీసుకున్నాను, ఎందుకంటే కలెక్షన్ అయిపోతుందండి, సో సీజన్ కదా. నెక్స్ట్ వచ్చి మెరూన్ అండ్ మెరూన్ అండ్ గ్రీన్. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది అనమాట. ఇది 3 కలర్ షేడ్స్లో 4 కలర్స్ ఉన్నాయన్నమాట, వైట్, ఎల్లో, గ్రీన్, రెడ్. సో బాగుంది కదా, ఇది కూడా చాలా బాగుంది, సేమ్ ఫ్యాబ్రిక్లో అయితే ఉంటుంది. కానీ ఇగో ఇది చూడండి ఎంత బాగుందో. సో కొంతమంది ఇలా కూడా ప్రిఫర్ చేస్తారు కదా, బార్డర్ కానీ అంత బాగుంది, మీకు పిక్చర్లో ఎలా అయితే ఉంటుందో అలానే ఉందన్నమాట. చూడండి మీకు బ్లౌజ్ కూడా మా అత్తయ్య చూపిస్తారు. సో మా అత్త అయితే ఫుల్ అరుస్తుంది, ఏంటి ఈ టైంలో వచ్చినావు, మంచిగా మెల్లగా రావచ్చు కదా ఆఫ్టర్నూన్ టైం అని. సో దీని ఏమంటారు పళ్ళు పాట అయితే ఎంత బాగుందో చూడండి. ఈ పిక్చర్ చూడంగానే మేమైతే అనడమే ఒకటి తక్కువ, అంత వెరైటీగా ఉంది. సో ఎప్పుడు రొటీన్గా ప్లెయిన్గా కాకుండా అప్పుడప్పుడు ఇలా కూడా ట్రై చేయండి. సో పళ్ళు పాట మొత్తం ఇట్లా బొమ్మల టైప్ సీనరీ పిక్చర్ వచ్చిందనమాట, చాలా బాగా అనిపించింది. ఎంత బాగుంది కదా ఇది, చూడడానికి కూడా చాలా సాఫ్ట్గా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది బ్లౌజ్ పార్ట్, ఇదండి బ్లౌజ్. దీంట్లో కూడా కలర్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి, మీరు నియర్ బై ఉంటే పర్సనల్గా మీరు విజిట్ అయితే ఇంకా మీరు మంచిగా మాట్లాడొచ్చు, కలర్ ఏంటి అండ్ క్లాత్ గురించి అన్నీ మీకు అర్థమైపోతాయి, సో వీడియోలో చూసే కంటే. అండ్ దీంట్లో కలర్స్ వచ్చేసి ఇది వైలెట్ కలర్, ఇందాక చూసింది మనం రెడ్ కలర్లో కదా, ఇది వైలెట్ కలర్. నెక్స్ట్ వచ్చేసి మెరూన్ కలర్. బాగున్నాయి కదా కలర్స్ కూడా, నాకైతే ఫుల్గా నచ్చినాయి అండి కలర్స్ కూడా, మస్తు అనిపించింది. అండ్ ఇది వచ్చేసి బార్డర్ చేంజ్లో వచ్చింది చూడండి, బ్లూ కలర్, ఇక్కడ వచ్చి పింక్ కలర్ బార్డర్. సో అట్లా డిఫరెంట్గా. అండ్ నెక్స్ట్ ఈ శారీస్ అయితే నేను ఏం చూపించట్లేదు, బట్ ఇవి కూడా చాలా బాగున్నాయి. వీటి కలెక్షన్ చేయమంటే నాకు కామెంట్ చేయండి, చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉన్నాయి అనమాట. సో వీటి కలెక్షన్ కావాలా అనేది నాకు కామెంట్స్లో చెప్పండి, నెక్స్ట్ వీడియోస్లో అయితే చూపిస్తాను. ఇంతే అండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఏ శారీ నచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.